జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక జై హోకు స్వాగతం. కళ కూడు పెడుతుందా అనే వాళ్ల కళ్లు తెరిపించారు కశ్మీరీ వనితలు. రాగి రేకులపై రమ్య కళాకృతులు రూపుదిద్దే కంద్కారీ హస్తకళకు కొత్త ఊపిరి పోశారు. వారసత్వ కళ వారి దారిద్ర్య రేఖను తరిమికొట్టి జీవితాల్లో వెలుగు నింపింది. ఇక భూలోక స్వర్గాన్ని తలపించే ఉత్తరాఖండ్లో అరుదైన జాతుల సుగంధ వనాన్ని సృష్టించారు అధికారులు. ఉభయతారకంగా అరుదైన మూలికల పరిరక్షణకు, కాలుష్య నివారణకు చొరవ తీసుకున్నారు. విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. రాగి వస్తువుల తయారీ హస్తకళ కశ్మీరీ కందుకారీ. శతాబ్దాల క్రితమే ఇరాన్ నుంచి మన దేశం చేరి శ్రీనగర్లో ప్రభ వెలిగించిన కళ కాలక్రమంలో అనేక కారణాలతో ప్రాభావం కోల్పోయింది. కొన ఊపిరితో ఉన్న ఈ హస్తకళ కొన్ని కుటుంబాలకే పరిమితమైంది. అలాంటి అపురూప హస్తకళకు తిరిగి ప్రాణం పోశారు బారాముల్లా జిల్లా సింగ్పోరా గ్రామవాసులు అస్మత్ సోదరీమణులు. వారసత్వ కళలో రాణించి తాము పేదరికము ఛాయల నుంచి బయటికి వచ్చి ఎందరెందరో జీవనరేఖను మార్చారు. భరతమాత సిగ పువ్వులా మెరిసే కశ్మీరంలో రాగి వస్తు తయారీ కళ ఒకప్పుడు ప్రభ వెలిగించింది. త్రామ్ అనే పేరుతో పిలిచిన ఈ హస్తకళకు శ్రీనగర్ కేంద్రంగా వెలసిల్లింది. కశ్మీరు కళాకారుల కళా సృజన, సంక్లిష్ట నగిషీలతో మంత్రముగ్ధుల్ని చేసే ఈ సొగసైన కళ కంద్కారీ కళగా ప్రపంచమంతా ప్రసిద్ధి చెందింది. రాగి కళాఖండాలు అలంకరణ వస్తువులుగా, గృహాల్లో వినియోగ వస్తువులుగా ఆదరణ పొందాయి. గత వైభవ కళకు ప్రస్తుతం కొత్త సొగసులు అద్దుతున్నారు బారాముల్లా జిల్లాలో కొందరు యువతులు. మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో నేను 12వ తరగతి తర్వాత చదవటం వీలు పడలేదు. టైలరింగ్ ఉద్యోగంతో నా కెరీర్ ఆరంభమైంది. కానీ వినియోగదారులు సకాలంలో సొమ్ము చెల్లించటం లేదు. అందువల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అయితే కంద్కారీ పనులు చేపట్టిన తర్వాత నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. మా సోదరీమణులంతా చదువుతున్నారు. ఇక మా తమ్ముడు కశ్మీర్ విశ్వవిద్యాలయంలో థియేటర్ అసిస్టెంట్ కోర్సు పూర్తి చేశాడు. ఈ కంద్కారీ పని వల్లనే ఇలా చదువులు కొనసాగుతున్నాయి. ఇంటి ఖర్చుల నిర్వహణ సాధ్యమైంది. पढ़ाई आगे बढ़ाई तो घर का खर्चा भी चलता है. इस काम से हमें बहुत फायदा हुआ है. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం అస్మత్ ఆమె చెల్లెళ్ల జీవితాలని మార్చివేసింది. వీరందరిది నిరుపేద కుటుంబ నేపథ్యం. అంకిత భావం, మిక్కిలి శ్రద్ధ, స్వయం కృషితో కష్టపడ్డారు. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సింగ్పోరా అనే పల్లెలో ఒక రాగి వస్తు తయారీ యూనిట్ను స్థాపించారు. पहले हम एक बहन करते थे ये काम. ముందుగా మా సోదరీమణులలో ఒకరు కంద్కారీ కళ నైపుణ్యం నేర్చారు. 2014లో జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఆరంభమైంది. మేము మరికొందరు కలిసి 12 బాలికలం ఒక బృందంగా ఏర్పడ్డాం. మాకు ఈ కంద్కారీ కళలో ప్రావీణ్యం ఉన్నందువల్ల రాగి వస్తు తయారీ పనులనే ఎంచుకుని దృష్టిని కేంద్రీకరించాం. జీవనోపాధుల అవకాశాల సృష్టి కోసం ఈ కళను నేర్పించాలని మమ్మల్ని కోరటంతో మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అలా మా ప్రయాణం ప్రారంభమైంది. ఈ 12 బాలికల బృందానికి అస్మత్ నాయకత్వం వహిస్తున్నారు. రాగి వస్తువుల తయారీ అనేది కేవలం పురుషులు చేసే పని అనే అభిప్రాయాన్ని తుడిచివేశారు. ఈ అమ్మాయిలు సంకల్పం తీసుకున్నారు. కశ్మీర్లోని ఇతర మహిళలకు స్వావలంబనలో స్ఫూర్తినిస్తున్నారు. जी सर जब 2015 में हमने ये काम स्टार्ट किया, पहले हमें नहीं आता था. 2015లో మేము కంద్కారీ హస్తకళ వస్తు పనిని ఆరంభించినప్పుడు నిర్దేశించిన మేరకు ప్రావీణ్యం సంపాదించలేదు. మా అక్క చెల్లెలలో ఒకరు మాత్రమే దీనిని నేర్చుకున్నారు. ఈ బృందంలో చేరాక 15,000 రూపాయలు మాకు రివాల్వింగ్ ఫండ్ గా వచ్చాయి. ఆపై మేము ఈ డబ్బును ఇంటి ఖర్చులకు వెచ్చించకూడదని నిశ్చయించాం. వ్యాపారంలో ఈ డబ్బును పెట్టుబడి పెట్టాలని భావించాం. ఇది మమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. ఆర్థిక భద్రత కోసం ఇక మేము మా కుటుంబాల आधारपड़बोमु. सबसे ये मतलब सबसे बड़ी बात यह है कि हमने अपने घर वालों का बोझ कम किया. आज हम उन पे डिपेंडेंट नहीं है, बल्कि उनका ही मतलब घर का ही खर्चा हम उठाते हैं. हमारे घर वाले हमारा खर्चा नहीं उठाते. పేదరికం వల్ల అస్మత్ ఆమె చెల్లెళ్ళు ముందుగానే చదువు చాలించాల్సి వచ్చింది. చదువంటే ప్రేమ ఉన్నప్పటికీ తండ్రి కొద్దిపాటి సంపాదనతో జీవితాన్ని గడపటం కనాకష్టంగా ఉంది. ఈ క్రమంలో ఇంటి నిర్వహణ బాధ్యతను అస్మత్ మీద ఉంచారు. वारिया तमिस तम सतन गए वारिया कम
మా అమ్మాయి పని ద్వారా లభించే ఆదాయం మాకు ఆర్థికంగా ఎంతో ఉపకరించింది. మేము అనేక సౌకర్యాలను పొందాం. అస్మత్ తన తోబుట్టులను చదివించే తరహా కార్యక్రమాలను చేపట్టింది. నేను స్వయంగా చేయలేని పనిని తను చేపట్టి తను సాధించింది. అస్మత్ 12వ తరగతి చదివే సమయంలోని కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో తన టైలరింగ్ చదువుకు స్వస్తి చెప్పారు. 2014లో ప్రభుత్వ పథకం వివరాలు తెలుసుకున్నారు. అప్పుడు ఈ పనిని ఎంపిక చేసుకున్నారు. మొదట అధికారుల సలహాతో కుట్టు పని ఎంచుకున్నారు. తర్వాత తమకు రాగి పాత్రల తయారీని నేర్పిన మామయ్యను ఆశ్రయించారు. ముందుగా అస్మత్ తన అత్తయ్య దగ్గర పని నేర్చింది. అప్పుడు మనమంతా ఇదే చేద్దామని సూచించింది. అప్పుడు మేము ముగ్గురం మా ఇంట్లోనే కంత్కారీ కళను నేర్చుకున్నాం. ఈ పనితో జీవనోపాధి పొందుతామని భావించాం. మేము బృందంలో చేరినప్పుడు మిగతా అమ్మాయిలు కంత్కారీ పని మీద ఆసక్తి చూపారు. మేము అలా బృందంలో ఉండి కూడా ఈ కళను సాధన చేశాం. వీరు ఉమీద్ యోజన పథకం నుంచి 15,000 రూపాయల రుణం తీసుకున్నారు. వాటితో రాగి పాత్రలు కొని నగిషీ పని నేర్చుకుని తమ నవజీవన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇంతటి కష్టసాధ్యమైన పని వీళ్లకేం చేతనవుతుందని గ్రామస్తులు తొలుత సందేహించారు. కానీ అస్మత్ అక్క చెల్లెళ్ల బృందం ఈ సందేహాలకు విజయంతో జవాబిచ్చారు. पहले जो आमदनी थी तो उससे उतना गुजारा नहीं होता था, तो ज्यादा आमदनी भी नहीं थी. మొదట మా ఆదాయం ఖర్చులకు కూడా సరిపోలదు. అందుకే వేరొకరి దగ్గర పనిచేసే వాళ్ళం. కానీ ఈ బృందంలో చేరాక రివాల్వింగ్ నిధి, సామాజిక పెట్టుబడి నిధులు పొంది పనులు ప్రారంభించాం. మా ఖర్చులకు రావటమే కాదు, ఇంటి నిర్వహణ ఖర్చులకు డబ్బులు సంపాదిస్తున్నాం. खर्चा भी उठाते हैं और घर का खर्चा भी उठाते हैं और सेविंग भी करते हैं और ग्रुप का रिपेमेंट भी अच्छे से वापस करते हैं. అస్మత్ సిస్టర్స్ ఇప్పుడు తమ గ్రూప్ను విస్తరించారు. ఇతరులు 9 మంది వచ్చి చేరారు. నెలకి 18 నుంచి 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు. అస్మత్ సోదరీమణులు తమ చదువును కొనసాగిస్తున్నారు. అరుదైన హస్తకళతో జీవనరేఖలే మారిపోయాయి. మగవాళ్లు తమకు ఆధిపత్యం ఉందని భావిస్తున్న రంగంలో ప్రవేశించి అపోహల్ని తుడిచివేశారు. వస్తున్న తరాల యువ వ్యాపారవేత్తలు హస్త కళాకారులకు స్ఫూర్తినిస్తున్నారు. కొండకి అగరుపొగ వేసినట్లు కదిలి వెళ్లే మేఘాలు, పరిమళాలు హత్తుకొని మనసు తాకే మంచు తుషారాల పరామర్శ, గుబాళించే సుమాలు, గుమ్మెత్తించే వాతావరణం, ఇలాంటి ఆహ్లాద లోకం ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాకు ఇప్పుడు మరో ఆకర్షణ తోడైంది. సురభి వాటిక పేరుతో దేశంలోనే అతిపెద్ద సుగంధ ఉద్యానవనం ఏర్పాటైంది. కొద్దిమంది సంకల్పంతో సదాశయ వనం రూపుదిద్దుకుంది. కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే పూర్తయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలో లాల్ కువాన్ ఓ పచ్చని పల్లెటూరు. భూలోక స్వర్గం లాంటి పరిమళ ఉద్యానవనం. పండ్లు, సుగంధ మొక్కలు, విరబూసిన పూల తీగలు, అనేక పరిమళాల కలబోతలా పలకరించే ఓ మూలికా వనం. అదే సురభి వాటికగా ప్రాచుర్యంలో ఉన్న సుగంధవనం. ప్రత్యేకత ఏమిటంటే దేశమంతటా కనబడే దాదాపు 150 రకాల ఔషధ మొక్కలు, గుబురైన పొదలు, వైవిధ్యంగా మల్లెతీగలు, రకరకాల తులసి చెట్లను ఇక్కడ ఒక్కచోటనే చూడవచ్చు. ఇది మంచుకొండల్లో మరో లోకం. సురభి వాటిక ఏర్పాటు కేవలం 3 ఏళ్లలో పూర్తయింది. ఇది దేశంలోనే తొలి సుగంధవనంగా ఖ్యాతిని పొందింది. मेरा नाम संजीव चतुर्वेदी है. मैं उत्तराखंड फॉरेस्ट डिपार्टमेंट की रिसर्च विंग में चीफ कंजर्वेटर. నేను సంజీవ్ చతుర్వేది, ఉత్తరాఖండ్ అటవీ పరిశోధక విభాగం ముఖ్య అధికారిని. సేకరణ, సంరక్షణ, సుగంధ మొక్కలపై అవగాహన పెంచడం మా ముఖ్య ఉద్దేశం. మొక్కల పెరుగుదల, పంట ఉత్పత్తికి అనువైన ఆగ్రో క్లైమేటిక్ జోన్ ఇది. ఇక్కడ 150 రకాల మొక్కలున్నాయి. వాటిని ప్రజలకు ఉపాధి కల్పించేలా అనుసంధానించటం మా ఈ మూలికా సంరక్షణాలయ స్థాపన మా ధ్యేయం. और उनके प्रोपोगेशन के ऊपर काम करें और साथ में इसको लॉन्ग टर्म में लोगों की लाइवलीहुड से जोड़ने की कोशिश करें. అత్యంత సున్నితంగా ఉండే మల్లెతీగల నుంచి గుబాళించే గులాబీ మొక్కలు, హరిచందనం నుంచి కర్పూరం దాకా అందరూ ఆస్వాదించి ఆనందించేలా సువాసనలు మనసు తాకుతాయి. ఈ సుగంధ వాటికను 2018లో ఉత్తరాఖండ్ అటవీ పరిశోధక విభాగం ముఖ్య సంరక్షణాధికారి, సామాజిక కార్యకర్త వీణారావు సంయుక్తంగా ప్రారంభించారు.
देखिए ये जूही का पौधा है। इस एरोमेटिक गार्डन जो हमारा लाल कुआं का सुरभि वाटिका है, इसमें मोर देन 150 स्पीसीज करीब लगी हैं। ఇది జూహీ లేదా జాస్మిన్ మల్లెతీగ. ఇక్కడ ఉన్న 150 రకాల సుగంధ మొక్కలలో ఇదొకటి. ఘాటైన పరిమళాన్ని కలిగి ఉంటుంది. పువ్వులను దైవారాధన సంబంధ కార్యక్రమాలకు వినియోగిస్తారు. అలాగే పరిమళ ద్రవ్యాల తయారీకి, ఔషధ ఉత్పత్తులకు ముడి పదార్థంగా వాడతారు. సుగంధ మొక్కలపై ప్రజలకు అవగాహన కోసం శిక్షణ ఇస్తాం. यूजफुल है, बहुत सारी दवाइयों में भी ये पड़ती हैं। इस पर्पज से भी इस गार्डन का महत्व बढ़ जाता है कि आम जनमानस को हम यहाँ पे ट्रेनिंग प्रोवाइड कराएं। లాల్ కువాన్ ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాల దుర్గంధం కాలుష్య కారకంగా ఉంది. ఇక్కడ సుగంధవనం ఏర్పాటు వ్యూహాత్మకమే. హిమాలయ పర్వత ప్రాంతంలో సుగంధ సంపద, సౌందర్య ఉత్పత్తుల ముడి పదార్థాలు, వాటి విలువపై అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువ ఉపయోగపడే మొక్కలపై అధ్యయనం, పరిశోధనతో దృష్టి పెట్టారు. సమగ్ర సర్వే ద్వారా ఎక్కడెక్కడ మొక్కల పంపిణీ చేపట్టాలో గుర్తించారు. पर चाह है तो राह है, ये बात मैं मानती हूँ, क्योंकि अचानक एक दिन మనసుంటే మార్గం ఉంటుందని నేను నమ్ముతాను. 2019లో ఓ రోజు ఉత్తరాఖండ్ అటవీ విభాగం నుంచి ఫోన్ వచ్చింది. నేను సుగంధ పరిమళ మొక్కలపై వాట్సాప్ గ్రూప్లో ఉంచుతున్న వివిధ రకాల మొక్కల పోస్టులను తాము గమనించామని వారు నాతో చెప్పారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక సుగంధవనం ఏర్పాటు చేయబోతున్నట్లు ఉత్తరాఖండ్ అటవీ పరిశోధక విభాగం ముఖ్య సంరక్షణాధికారి సంజీవ్ చతుర్వేది చెప్పారు. నా సహకారం కావాలని కోరారు. ఈ మాటలు నాకెంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్నిచ్చాయి. నేను ఉత్తరాఖండ్ అటవీ విభాగాన్ని దర్శించి సంరక్షణాలయ ఏర్పాటు కోసం వారికి సాయం చేశాను. 24 రకాల తులసి, సుమారు 150 రకాల సుగంధ మొక్కలు ఇక్కడ ఉన్నాయి. तुलसी की लगभग 24 वैरायटियां हमने वहाँ पे लगाई और सुगंधी पौधों की लगभग 150 वैरायटी आज वहाँ पर मौजूद है. ఈ సుగంధ వాటికలో అనేక విభాగాలున్నాయి. పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు, ఆక్సిజన్ పరిమాణం పెంచడానికి, వాతావరణాన్ని సువాసన భరితంగా మార్చే మొక్కలను నాటారు. ఈ తోటలో అనేక విభాగాలున్నాయి. తులసి వాటిక, సుగంధ ఆకులు, సుగంధ పువ్వులు, సుగంధ మొక్కల కాండాలు, వేళ్లు, సుగంధ గడ్డి, వృక్షాలున్నాయి. తోట అంతర్భాగంలోని తులసి వాటికలో రామ తులసి, శ్యామ తులసి, వన తులసి, కాళీ తులసి, పూజా తులసి లాంటి 20 రకాల తులసి జాతులున్నాయి. తథా मैं उत्तराखंड की वन विभाग के నేను ఉత్తరాఖండ్ అటవీ శాఖలో పరిశోధక విభాగం సహాయకుడిగా పనిచేస్తున్నాను. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ఈ సుగంధ ఉద్యానవనాన్ని 7 విభాగాలుగా చేశారు. ఇక్కడ సుగంధ మొక్కల్లో ప్రధాన రకం వైట్ అల్లం లిల్లీ. ఇది పరిమళ ద్రవ్య తయారీలో ఉపయోగిస్తారు. అనేక ఆయుర్వేద ఔషధాల్లో ముఖ్య ముడి పదార్థంగా పనికొచ్చే ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న ఈ చెట్లు యాంగ్యాంగ్ చెట్లు. వృక్షశాస్త్ర నామం కెనంగా ఓడోరాట. దీన్ని పెర్ఫ్యూమ్ చెట్టు అని పిలుస్తారు. పువ్వులు ఎంతో సువాసనతో ఉంటాయి. సౌందర్య పరిశ్రమలో ప్రధానంగా వాడుతున్నారు. इसका प्रयोग सौंदर्य प्रसाधनों एवं कॉस्मेटिक इंडस्ट्रीज में किया जाता रहा है. తోటలో దాదాపు 15 రకాల మల్లెలు ఉన్నాయి. లెమన్ గ్రాస్ నుంచి పసుపు వరకు, అల్లం నుంచి లవంగం వరకు ఈ తోట సుసంపన్న సుగంధ వృక్ష సంపదకు నెలవు. దక్షిణాదికి చెందిన గంధం, ఉత్తర భారత కుంకుమ, ఈశాన్య ప్రాంత అగరు లాంటి విలువైన జాతులతో సాంస్కృతిక వారసత్వం, జీవ వైవిధ్యాన్ని ఒకేలా ఉండేలా కాపాడుతుంది. देखिए यहाँ पे अब मैं जिस जगह पे खड़ा हूँ, यहाँ पे 2 बड़ी इंपॉर्टेंट एरोमेटिक स्पीसीज हैं. एक तो सैंडलवुड की है. ఇక్కడ చందనం కూడా ఉంది. దీనికి మన దేశంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ఇది కర్ణాటక రాష్ట్ర వృక్షం. ఈ ఇతర జాతి తెల్ల అల్లం లిల్లీ. వర్షాకాలంలో ఇది తెల్లటి పువ్వులను ఇస్తుంది. ఇవి మన దేశంలో అమూల్య సుగంధ పుష్పాలు అని నేను భావిస్తున్నాను. ఇవి హిమాలయ శ్రేణిలో కనిపిస్తాయి. बरसात के समय सफ़ेद रंग के फूल आते हैं और ये शायद हमारे देश के सबसे ज़्यादा खुशबू वाले फूलों में से एक है. ये पूरी जो हमारे हिमालय की तलहटी का क्षेत्र है उसमें ये पाई जाती है साल के जंगलों में प्राकृतिक रूप से. ఉత్తరాఖండ్ అటవీ పరిశోధక విభాగం సురభి వాటిక సుగంధవనాన్ని 3 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసింది. మొత్తం 111 ఎకరాలకు విస్తరించే ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. సురభి వాటిక సుగంధవనం మన దేశానికి గర్వకారణం.
రాగి వస్తువు తయారీలో రమ్యకళ కంద్కారికి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నాల్లో విజేతలుగా నిలిచారు కశ్మీరీ యువతలు. కొద్దిమంది వ్యక్తుల సంకల్పం, చొరవతో అరుదైన ఔషధ మొక్కలు, వనమూలికలతో ఉత్తరాఖండ్లో అమూల్య సుగంధ వనం ఏర్పాటైంది. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హో.